RX100 అయినా ఒక మంగళవారం అయినా చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఈ సినిమాలో అంతకు మించి ఉండబోతుంది మీ క్యారెక్టర్ అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మోస్ట్ కూలెస్ట్ భూషణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. How's the Josh? Good evening. Thank you so much for coming here. 3 heroes, 3 directors, 2 beautiful women, 3 beautiful women, and a whole host of friends. ఈ సినిమాలో నాకు మెయిన్గా ఏమిటి నచ్చిందంటే ది ఎనర్జీ. దిస్ ఈస్ అ ఫిల్మ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ యంగ్ న్యూ ఆరంభం పీపుల్. లాస్ట్ టైం వేదిక మీద వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు వీళ్ళతో కలిసి అట్లీస్ట్ ఒక 25 years తగ్గిపోయాయండి. ది ఎనర్జీ, వాట్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ, వాట్ ఐ డిడ్, ఈవెన్చువలీ నాకేమనిపించిందంటే ఈ గ్యాప్ ఉంది కదా, నేను చెప్పాను ఈ యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రూ వాజ్ 23, విచ్ ఇస్ ఐఎమ్ 2 times that age. So I have come down and become a very young kid. Thank you so much guys. ఇంకోటి ఏమిటంటే సినిమాలో ఈ ఎక్స్పీరియన్సెస్లో ఇంతమంది కలుస్తాం, ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం. దెర్ ఇస్ అ లైన్ దట్ శ్రీకాంత్ has written which actually defines this film. కళానికే కొత్త రంగు పూసే, యునో ద వే దే హ్యావ్ టేకన్ అ బుక్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని సినిమా స్క్రీన్లో తీసుకురావడం చాలా కష్టం అండి. కష్టం అంటే ఆల్వేస్ కంపారిజన్ ఉంటుంది. ఒక బుక్ ఎలా ఉంటుందో దాని తర్వాత దాన్ని స్క్రీన్ మీద తేవడం, దాని మీద కంపారిజన్ ఉంటుంది. బట్ ఐ బిలీవ్ దట్ ఆల్ నువాన్సెస్ ఆఫ్ ద బుక్ ఈ సినిమాలో అజయ్ హ్యాస్ హ్యాండిల్డ్. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి వే యూ కెన్ యాక్చువల్లీ సే ఆ బుక్ చదివి ఆ సినిమా చూస్తే ఐ కాంట్ డిసైడ్ విచ్ ఇస్ బెటర్. ఐ హోప్ ఆరంభం రీచెస్ దాట్ స్టేజ్. యునో 10th, another 2 days to go. It's in the screens. మీరందరూ రావాలి. You must encourage this young team and get our Josh going. Cheers! సార్ లైవ్ లో మేము మీ బేస్ వాయిస్ లో ఆ డైలాగ్ వినాలనుకున్నాం. లాస్ట్ టైం మీకు థాంక్స్ చెప్పడం మర్చిపోయాను, బట్ దిస్ టైం థాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ లో ఉన్న ఎండ్ డైలాగ్ ఇప్పుడు లైవ్ లో వినాలి అనుకుంటున్నాం మేము మళ్ళీ ఒకసారి మీ బేస్ వాయిస్ లో. యా ప్లీజ్. జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఎంటీ స్పేసే డేజా vu. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈవెంట్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం.